హాయ్ అండి, నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు హిందూపురు శివబాలు యోగి నగరు అయ్యప్ప స్వామి గుడి దగ్గర చౌడప్ప గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది దక్షిణంలో ఒక రోడ్డు, పడమరలో ఒక రోడ్డు ఉన్న ఒక ఇల్లు అండి. ఇది తూర్పు, ఉత్తరము, ఇది దక్షిణము, ఇది పడమరండి. ఈ ఇంటికి నేను విజిట్కి రావడము రెండవసారి అండి. ఇప్పుడు ఆల్టరేషన్ చేసేకి పిలిపించినారు. ఈ ఇంట్లో ప్రధానంగా ఒక చిన్న చిన్న లోపాలు 2-3 ఉన్నాయండి. ఇవి 2 రూములు ఉన్నాయి. 2 రూముల్ని 1 రూమ్, బెడ్రూమ్, హాల్గా చేస్తున్నాం. ఇది మెయిన్ వచ్చేసి ఇంటికి ఈశాన్యంలో ఎవరో చెప్పినారు వాటర్ ఉంటే మంచిదని చెప్పి స్టాండ్ వేసి ఇది పెట్టినారండి. వీళ్ళు ట్యాంక్ పెట్టినారు. ఎప్పుడైనా ఈశాన్యంలో ఉన్నప్పుడు నీళ్లు భూమి లోపల ఉండాలండి. భూమి పైన ఇట్లా పెట్టరాదనమాట, బరువు అవుతుంది. ఇట్లా ట్యాంక్ పెట్టాలంటే నైరుతిలో పెట్టాలండి. మిద్ది పైన నైరుతిలో కింద కూడా పెట్టచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఇంటిని పట్టి వాయువ్యంలో, ఆగ్నేయంలో కూడా పెట్టచ్చండి. ఇది ఒక లోపము. దీన్ని నైరుతిలో మిద్ది పైన పెట్టమని చెప్పినాను. ఇది వచ్చేసి ఇంకొకటి, తూర్పుకి కాంపౌండ్ లేదండి, ఇది తెగిపోయింది. ఆగ్నేయం హద్దు మీద టాయిలెట్స్ ఉన్నాయి. ఈ టాయిలెట్స్ కొంచెం ఆల్టరేషన్ చేసేసి దీన్ని 4 ఇంచుల కాంపౌండ్, 4 అడుగుల ఎత్తుతో దీన్ని ఒక కాంపౌండ్ చేయమన్నాను, ఉత్తరము తూర్పు వచ్చే విధంగా. ఇంకోటి వచ్చేసి దీనికి ఒక వీధి చూపు, ఒక వీధి పోటు ఉందండి. ఇది దక్షిణ రోడ్డు, దక్షిణాగ్నేయం కూడా బయటకు పోతున్నాము. ఇది వీధి చూపు అంటే ఇది ఒకసారి మీరు చూడొచ్చు. ఈ దక్షిణ రోడ్లో దక్షిణాగ్నేయం నుంచి వచ్చి ఒక వీధి ఇంటికి తగులుతా ఉంది. ఇది శుభ ఫలితాన్ని ఇస్తుందండి. ఇది దక్షిణ ఆగ్నేయపు వీధి చూపు. వీధి చూపు అంటే శుభ ఫలితాన్ని ఇచ్చేది. వీధి పోటు అంటే చెడు ఫలితాన్ని ఇచ్చేది. ఇది ఒక వీధి పోటు కూడా ఉందండి. ఇది దక్షిణ రోడ్డు కదా, ఇది పడమర రోడ్డు. ఇది నైరుతిలో నుంచి వచ్చి వీధి పోటు తగులుతా ఉంది. దీన్ని కొంచెం ఆల్టరేషన్ చేయాల. ఇది చేసిన తర్వాత ఒకసారి చూపిస్తానండి. ఇది గోడ కట్టాల్సి వస్తుంది. ఇది దక్షిణ నైరుతి వీధి పోటు, అది దక్షిణ ఆగ్నేయపు వీధి చూపు. వీధి చూపు అంటే మంచి చేసేది, వీధి పోటు అంటే చెడు చేసేది. ఓకే అండి, థ్యాంక్ యూ.